ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభును స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. యోహాను సువార్త 16 అధ్యాయము 27 వచనం. ప్రార్థన. కృపగలిగిన మా పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు. నమ్మి ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్నటువంటి నీ బిడ్డలను ఆశీర్వదించు, దీవించు. ఇంటిలోనికి వెళుతున్నప్పుడు, బయట నుండి ఇంటికి వస్తున్నప్పుడు కాపుదల భద్రతలో నడిపించు తండ్రి. నీ కృపలో భద్రపరచు. ఆయన ఎవరు ఏ అవసరతలు కలిగి ఉన్నారో, ఎవరు ఏ అక్కర్లు కలిగి ఉన్నారో వారి అవసరతల అక్కర్లను తీర్చండి. ఈ పునరుద్ధాన దినమందు ప్రతి వారికి పునరుద్ధాన శక్తిని దయచేయండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. బలహీనులకు బలం దయచేయండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుప్రసవం దయచేయండి ప్రభా. తండ్రి, వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయ, ఉద్యోగాల్లో, చదువుల్లోనూ తోడుగా ఉండండి. ఈరోజు బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి వారు, పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి వారందరినీ నాయన సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కనుదృష్టించి కాపాడుతున్న కృపలో వర్ధల చేయండి. అలాగే నా దేశాన్ని రక్షించండి ప్రభా. నీ రాకడ సూచనలు జరుగుతున్నాయి. తుఫాన్లు తండ్రి, భూకంపాలు, జనం మీదకి జనం లేవటం, యుద్ధాలు, ఇవన్నీ మేము చూస్తున్నాం కనుక నాయన మేము సిద్ధపడి ఉండవలసిన సమయం ఆసన్నమైంది కనుక ప్రభా, ప్రతి ఒక్కరూ నాయన రక్షణ పొంది సిద్ధపడి ఉంటూ సహాయం చేయండి. కృప చూపండి నాయన. దీవులతో నింపమని యేసునామములో ప్రార్థిస్తున్నాను. నా తోటి సేవకులైనటువంటి వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను దీవించండి. యేసునామములో నడుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సన్నిధి నిత్యం తోడేయును గాక. ఆమెన్. ఆమెన్.